ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు. మన మార్గాల్లో ప్రయాణాల్లో పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మా యొక్క పరిచర్యలో దేవుడు అనేకమైన మేలులను అద్భుతాలను చేశారు. అందులో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మేముంటున్న ఇంటి నుండి మా మందిరము 25 కిలోమీటర్ల దూరం. అక్కడ ఉన్న వారందరూ కూలి పనికి వెళ్ళే పేదవారు. సాయంత్రం పూట ఆరాధనకు మాత్రమే వచ్చేవారు గనక అక్కడ ఆరాధనలు సాయంత్రం పూట జరిగించేవారు. 40 దినాల ఆరాధన కూడికలు అక్కడ పెట్టుకున్నాం. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ రోజు సాయంత్రం కూడా ఆరాధనకి వెళ్ళడానికి బయలుదేరదామంటే దైవజనుడి బండిలో పెట్రోల్ లేదు. అలాగని బస్లో వెళ్ళడానికి ఇద్దరికీ సరిపడా ధనం లేదు. అయితే ఆయన జోబులో ఉన్న డబ్బులు నాకు ఇచ్చి బస్ ఎక్కించి, నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి, ఇవి 2 పక్కలా సరిపోతాయో లేదో నాకు తెలీదు, నువ్వు వచ్చేంత వరకు కూడా నేను బస్ స్టాప్లోనే ఉంటానని ఆయన చెప్పారు. నేను బస్ టికెట్ తీసుకొని మిగిలిపోయిన 13 రూపాయలు బ్యాగ్లో వేసుకొని మందిరానికి వెళ్ళాను. అక్కడ ఆరాధన జరిగిస్తా ఉన్నాను. మా మందిరాన్ని ఆనుకొని ఒక అన్యుల కుటుంబం ఉంది. అందులో ఒక వృద్ధురాలు మటుకు పాటలు విన్నంటనే మందిరానికి వచ్చి ప్రతిరోజు కూర్చుంటూ ఉండేది. ఆ రోజు కొంచెం నేను ఆరాధన త్వరగా ముగిస్తా ఉన్నాను, ఎందుకంటే ఆఖరి బస్ మిస్ అయిపోతే నేను ఇంటికి వెళ్ళడం కష్టమైపోతుంది. ఆరాధన ముగించుకొని నేను వస్తున్నప్పుడు ఆ వృద్ధురాలు నా చెయ్యి పట్టుకొని వెనక్కి లాగింది. ఆమె కొరకు ప్రార్థన చేశాను. ఆమె నాకు ఒక కానుక ఇచ్చింది. అది చూసి నవ్వుకొని నేను బ్యాగ్లో వేసుకొని వచ్చేసాను. అయితే ఆఖరి బస్ మిస్ అయిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళు ఇంక బస్సులు రావని చెప్పారు. నాకు వేరే దారి లేక అక్కడనున్న షేర్ ఆటో నేను ఎక్కవలసి వచ్చింది. ఆటో కొంత దూరం వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్ని అడిగాను, బాబు ఎంత అని. అతను చెప్పాడు 15 రూపాయలు అమ్మా అని. అయితే నాకు టికెట్ అంతా పోగా మిగిలింది 13 రూపాయలే. అయితే నా బ్యాగ్లో ఎంత ఉందో ప్రభుకి తెలుసు, నేను ఎంత తక్కువతో ఉన్నానో ప్రభుకి తెలుసు. ఆ వృద్ధురాలు 6 నెలల నుండి మందిరానికి వస్తే ఏ రోజు మాట్లాడదు, ఏ రోజు స్పందించలేదు. కానీ ఆ రోజు ఆమె బయటంచుకున్న ఆ ముడి వేసుకున్న ఆ ముడిని విప్పి అందులో నుంచి ఒక 2 రూపాయలు కాస్త తీసి నాకు కానుకగా ఇచ్చింది. 20 రూపాయలు ఇచ్చినా కానీ 200 రూపాయలు కానుకగా ఇచ్చినా కానీ నాకు అంత సంతోషము ఆనందము రాదు. దేవుడు ఆ 2 రూపాయల కానుకను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. ఒక దగ్గర ఈ సాక్ష్యం చెప్పినప్పుడు ఆ వృద్ధురాలికి ఒక పెద్ద ఆయన 4 నెలల పాటు 500 రూపాయల చొప్పున పెన్షన్ లాగా ఇచ్చారు. 2 రూపాయలు కానుకనిచ్చిన ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు. నా అవసరతలో ఆమెను దేవుడు వాడుకున్నాడు. చిన్న విషయమే అని మనం అనుకుంటాం, కానీ చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు గుర్తిస్తాడు.